పింఛన్ల పంపిణీ కాకరేపుతోంది. ఈసీ ఆదేశాలతో ఈ నెల 1వ తేదీన పెన్షన్లు అందుకోలేకపోయిన వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పెన్షన్ల కోసం ఈ రోజు సచివాలయాలకు క్యూ కట్టారు. ఎండలతో నానా అవస్థలు పడ్డారు. గత 4 నెలలుగా ఇళ్ల వద్దే పెన్షన్లు తీసుకున్న పింఛనర్లు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ తో సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. పింఛనర్ల కష్టాలకు పాపం మీదంటూ వైసీపీ, టీడీపీ పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున వాలంటీర్లను పింఛన్ పంపిణీకి దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడం, దీనికి మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ కారణమని ఆయనకు టీడీపీతో లింకులు ఉన్నాయని ఆరోపిస్తుంది వైసీపీ. ఎన్నికల ముందు రేగిన ఈ రాజకీయ దుమారంలో ఎవరి పాత్ర ఏంటి? వచ్చే ఎన్నికల్లో పింఛన్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? ఇదే ప్రైమ్ టైం డిబేట్ లో మనం మాట్లాడబోతున్నాం. అలాగే పింఛన్లకు సంబంధించి కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆ వాలంటీర్లు వెళ్ళి అవ్వాతాతలకు ఇంటికి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెబుతూ చిరునవ్వుతూ 1వ తారీఖున ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా అవ్వాతాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ మనవల్లగా మనవరాళ్ళగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్ పెట్టి ఆ వాలంటీర్లను కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పథకం ప్రకారం ఎలక్షన్ కమిషన్కు నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తన మనిషి చేత లేఖలు రాయించి ప్రెజర్ పెట్టించి ఏకంగా వాలంటీర్ అనేవాడే లేకుండా, వ్యవస్థ అనేది లేకుండా ఏకంగా రద్దు చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఈరోజు ఆ అవ్వాతాతలు ఆ పెన్షన్ అందుకునేందుకు, నడవలేని వయసులో ఉన్న అవ్వాతాతలు పెన్షన్ అందుకునేందుకు ఈరోజు ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పింఛన్ల పంపిణీపై మనం ప్రైమ్ టైం డిబేట్ లో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు, అలాగే మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ, ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపుడి ప్రభాకర్ గారు డిబేట్ లో జాయిన్ కాబోతున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు, అవ్వా తాతలకు సంబంధించి పింఛన్ల కోసం పడిగాపులు కాచారు, అలాగే కొన్ని చోట్ల కొందరు చనిపోయారు, అలాగే కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఇలాంటి ఘటనలు ఈరోజు చోటు చేసుకున్నాయి. కారణం మీరంటే మీ 2 పార్టీల మధ్య యుద్ధం నడుస్తోంది. ప్రధానంగా వాలంటీర్ల సేవలకు ఈసీ బ్రేక్ వేయడం వెనుక తెలుగుదేశం పార్టీ కుట్ర ఉంది. దానివల్ల పెన్షనర్లకు ఈ పరిస్థితులు వచ్చాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. ఎలాంటి సమాధానం ఉంది సార్? వెరీ గుడ్ ఈవినింగ్ సతీష్ గారు. గుడ్ ఈవినింగ్. నాకు ఒక 1-2 మినిట్స్ ఎక్స్ట్రా కావాలండి, ఎందుకంటే ఈ ఎంటైర్ స్కెచ్ ఏమి జరుగుతా ఉంది, సమస్య ఏందో ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వారి యాత్ర స్టార్ట్ కాగానే ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పు ఇన్సిడెంట్. ఈ చెప్పు ఇన్సిడెంట్ జరగంగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ప్రజలు మనం నమ్మే పరిస్థితిలో లేరు, ఏమి చేయాలా అని చెప్పి వారు ఒక ఆలోచనలోకి పోయినారు. ఆలోచనలోకి పోయి తర్వాత ఆ పాత విధానానికి వచ్చినారు. ఇది ఒక సెకండ్, జస్ట్ వన్ సెకండ్ ఈ వీడియో. ఓకే, ముద్దులతో కూడా ఇప్పుడు జరగవు, ఎందుకంటే ఇన్ని రోజులు గుద్ది ఇప్పుడు ముద్దులు పెడితే ప్రజలు నమ్మరు అని చెప్పి ఇది ఒక కుట్రకి తెరలేపినారు. నేను ఈ రోజు కొన్ని డాక్యుమెంట్స్ మీ ముందు పెడతాను, ఎందుకంటే మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలవాలి. వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు అసత్యాలు మాట్లాడను, ప్రతిదీ మీ కాగితంతో చూపిపోతా ఉంటాను. సాక్షి పేపర్ లో వచ్చిన వాళ్ళే న్యూస్ ఐటమ్ ఇచ్చినారండి. 28వ తారీఖు ఇది వచ్చిందండి. ఇక్కడ ఏమని చెప్పినారు అని అంటే 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తాము ఏప్రిల్ అని చెప్పి వారే ఒక న్యూస్ ఐటమ్ లో అనౌన్స్మెంట్ ఇవ్వటం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఒక సర్క్యులర్ 29వ తారీఖు వాళ్ళే సర్క్యులర్ తీశారండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్. ఈ సర్క్యులర్ లో కూడా ఏమని రాస్తుంది అని అంటే 3వ తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం మనం స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఈ సర్క్యులర్ లో 29వ తారీఖు రాస్తుంది. ఈ రోజు స్టార్ట్ అయింది దీపక్ రెడ్డి గారు అండి. మీరు అంటున్న 3వ తారీఖు ఈ రోజే కదా, ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కదా? ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఇది 29వ తారీఖు రిలీజ్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత నిన్న 2వ తారీఖు ఈ డీటెయిల్డ్ సర్క్యులర్ మళ్ళా రిలీజ్ చేశారు. అంటే 3rd నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాము అండ్ 6వ తారీఖు కంప్లీట్ చేయాలా, రూల్స్ అవన్నీ ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే క్లియర్ గా 30వ తారీఖు 31 బ్యాంక్ హాలిడేస్ అని చెప్పి వీళ్ళకి తెలుసు. సో ఆ టైంలో ఇవ్వలేము అని చెప్పి తెలుసు. సో దాని ముందు కంప్లీట్ చేస్తుండాలా, చేయలేదు. అసలు ఏం జరిగింది అని అంటే గత 15 రోజుల్లో
గత నెలలో 13,000 కోట్లు వీళ్ళు డబ్బులు విత్డ్రా చేసి వాళ్ళ బంధువులకి వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్లకి టోటల్ పేమెంట్స్ ఇచ్చేసారు. సో ఈ పెన్షన్స్ ఇవ్వాలంటే దాదాపు 1900 కోట్లు కావాల్సి వస్తే అకౌంట్ లో 400 కోట్లు కూడా లేదు. సో వీళ్ళు ఏమైనా ఐడియా వేసుకున్నారు అని అంటే 2వ తారీఖు ఆర్బీఐ బాండ్స్ లో ఆప్షన్ లో పార్టిసిపేట్ చేస్తే 3వ తారీఖు ఈ రోజుకి అది వస్తది అని చెప్పి, ఎందుకంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ కనుక కొత్త అప్పు పుట్టది. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వీళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం సర్క్యులర్స్ ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారము 2-3 లెటర్లు ఇష్యూ చేయడం జరిగింది. సో క్లియర్ కట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఈ అనేక లెటర్లు అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ పేపర్ న్యూస్ ప్రకారము 3వ తారీఖు నుంచి ఇస్తాము అని చెప్పి ఎప్పుడు 28వ తారీఖే చెప్పినారు. సో క్లియర్ కట్ వీళ్ళు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. కానీ దీనిలో నుంచి రాజకీయ బెనిఫిట్ పొందాలా అని చెప్పి ఈ వాలంటీర్లు వల్ల మేము చేయలేదు గనక ఈ తెలుగుదేశం మీద వేసేయాలని చెప్పి నీచమైన రాజకీయ కుట్ర వీళ్ళు పన్నారు. వాలంటీర్స్ పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి 4 నెలల్లో 3 సార్లు ఈసీ లెటర్లు ఇచ్చిందండి. వీళ్ళకి తెలుసు. అడుగుదాం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మాజీ శాసన మండలి సభ్యులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు పార్టిసిపేట్ చేసేది 2వ తారీఖు నిన్న పార్టిసిపేట్ చేసిన ఆప్షన్ అంటే ఈ రోజు డబ్బు వచ్చేటట్టు క్లియర్ కట్ డబ్బులు లేవు. జాయిన్ అవుతున్నారు మాజీ శాసన మండలి సభ్యులు, ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపుడు ప్రభాకర్ గారు. జూపుడు ప్రభాకర్ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు, బాగున్నారా? ఫైన్ సార్. జూపుడు ప్రభాకర్ గారు, ఈ రోజు పెన్షన్ పంపిణీకి సంబంధించి 28వ తారీఖున మీరు ఆల్రెడీ ఈ 3వ తారీఖు నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించారు. అలాగే దీని వెనక ఒక కుట్ర జరిగింది, ఒక బిగ్ ప్లాన్ జరిగింది. ఫైనల్ గా దీన్ని తెలుగుదేశం పార్టీ వల్ల ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చిందనో, లేదంటే వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయటం వల్ల ఈ పరిస్థితి క్రియేట్ అయిందనో, ఒక రాజకీయ కుట్రకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఇది దీపక్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. మీరు ఆయన చేసిన ఆరోపణలు కూడా విన్నారు. ముందు దీపక్ రెడ్డి గారైనా ఇంకెవరు ఉన్నారా మాతో డిబేట్? దీపక్ రెడ్డి గారు ఉన్నారండి. మీ ఇద్దరే కదా ప్రధాన పక్షాలు ఏపీలో. మీకు దీపక్ రెడ్డి గారికి తర్వాత 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద, అంటే ఈయన 28వ తేదీ నుంచి 1వ తేదీ దాకా 3 రోజులు లెక్క చెప్తున్నాడు కదా. నేను మీకు 5 సంవత్సరాల నుంచి ఒక లెక్క చెప్పడం కోసం ఒక్క నిమిషంలోనే చెప్పేస్తాను సతీష్ గారు. వీళ్ళు 5 సంవత్సరాల నుంచి దాదాపు వాలంటీర్స్ మీద తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఏ విధంగా వాళ్ళ క్రూరత్వాన్ని, రాక్షస మనస్తత్వాన్ని చూపిస్తున్నారో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ మీరు నా పాయింట్ని క్యాచ్ చేస్తుంటారు. ఈ రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు వాలంటీర్స్ చేసినటువంటి సేవలు కానీ, వాలంటీర్స్ అటెండ్ అయినటువంటి విధానం కానీ, వాలంటీర్స్ ఎవ్రీ మంత్ 1వ తేదీ నాడు అవతాతల దగ్గరికి లేకపోతే హ్యాండిక్యాప్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి, ప్రజలకు వెళ్ళి వాళ్ళకి చేస్తున్నటువంటి సహాయాలు కానీ ప్రతి నిమిషం వీళ్ళు చర్చకి పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ పోవాలి, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల సమయానికి ఉండదు అని ఒక కర్తవ్యంగా దాన్ని తీసుకొని ముందుకెళ్ళినటువంటి నేపథ్యం 5 సంవత్సరాల నుంచి చరిత్ర కనబడుతూ ఉన్నది. మేము ఈరోజు ఎన్నికల సమయంలో మేము సిద్ధం అనే ఎన్నికల యాత్రకు బయలుదేరిన తర్వాత వీళ్ళు కూటమి అటుబడి ఇటుబడి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి వెయిట్ చేసి ముగ్గురు కలిపి ఒకటై మమ్మల్ని ఓడించడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నటువంటి ఈ 3 పార్టీల కూటమి నాకు తెలిసి నాయకులు సెట్ అయ్యారు కానీ ప్రజలు సెట్ కాలేదు. ప్రజలు ఎవరు కూడా అనుకూలంగా లేరు. అయితే వీళ్ళు కుట్ర పడినటువంటి ఇప్పుడు సతీష్ రెడ్డి గారు సత్యహరిశ్చంద్ర లాగా దీపక్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. నేను చెప్తున్నానండి, మీ ఎక్స్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ది అదర్ రిటైర్డ్ ఐఏఎస్ పీపుల్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ తీసి ఇచ్చినటువంటి ఒక ఆఫీసులో కూర్చొని ఎవ్రీడే ఎలక్షన్ కమిషన్ కి, ఎవ్రీడే సెంట్రల్ గవర్నమెంట్ కి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, వాలంటరీ వ్యవస్థ మీద మీరు తప్పుడు రాతలు రాసి ఎలక్షన్ టైంలో వాలంటీర్స్ ని ఎలక్షన్ దూరంగా ఉంచండి అని రాసినట్టు లెటర్లన్నీ నన్ను చూపించమంటారా? చెప్పండి, మీ రమేష్ గారు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడ ఎక్స్ ఎలక్షన్ కమిషనర్? వేర్ ఇస్ హీ నౌ? మేమేదో
ఎలక్షన్ లో మా దగ్గర డబ్బులు లేక, లేకపోతే మేము డ్రా చేయక, లేకపోతే మేము బ్యాంక్ వెళ్ళక, లేకపోతే మా దగ్గర అప్పు చేసే విధానం లేక అని మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి మేము పేద ప్రజలకి 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకి వితౌట్ ఎనీ మిడిల్ మ్యాన్, వితౌట్ ఎనీ కరప్షన్, వితౌట్ ఎనీ దిస్ థింగ్ స్ట్రైట్ అవే ప్రజలకు వెళుతూ ఉంటే, ఆ ప్రజలు ఈరోజు మాకు నీరాజనాలు పడతా ఉంటే, దానిలో దాదాపు కొన్ని లక్షల మంది, 60 లక్షల మంది పైన ఈ ముసలి వాళ్ళు, హ్యాండిక్యాప్డ్ పీపుల్ అంతా కూడా 1వ తేదీ సూర్యుడు పొడవకు ముందే వస్తున్నటువంటి వాలంటరీ కోసం, వాలంటరీ వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా, ఒక ఎమ్మెల్యే కన్నా, ఒక మంత్రి కన్నా, ఒక ఆర్డీఓ కన్నా, ఒక ఎంఆర్ఓ కన్నా, లేదా ఒక డాక్టర్ కన్నా ముందే మా విషయాలను కనుక్కొని ముందుకు తీసుకెళ్లి మా అవసరాలకు ఉపయోగపడతా ఉంటే, కన్న బిడ్డలు వదిలేసి బయటికి వెళ్ళిన వాలంటీర్ కన్నబిడ్డ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లాగా అని వాళ్ళు అనుకుంటూ ఉంటే, వాళ్ళ మీద దెబ్బ కొట్టే విధానంలో వాలంటీర్స్ ని మీరు టార్గెట్ చేసి ఈ 1వ తేదీకి వాళ్ళు లేకుండా చేసే విధానాన్ని ఎలక్షన్ కమిషన్ కి ఎవరు కంప్లైంట్ చేశారండి? ఫర్గెట్ అబౌట్ ద మనీ, వెదర్ యూఆర్ బ్రింగింగ్ మనీ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. మీరు ఇంతకాలం మా మీద చేస్తూనే ఉన్నారు. మేము అప్పులు చేసేవని, అప్పుల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, వెనిజులా అయిపోయింది, ఇవన్నీ మీరు మాట్లాడుతూనే ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి ఏదో విధంగా డబ్బులు తీసుకొస్తూనే ఉన్నాడు, పంప్ చేస్తూనే ఉన్నాడు. ఈ కంప్లైంట్స్ మీరు చేయలేదా? ఎస్, దిస్ ఈస్ మై క్వశ్చన్. ఈ కంప్లైంట్ మీరు చేయలేదా? ఇఫ్ నాట్, తెలుగుదేశం పార్టీ గుండె మీద చేసుకొని మాట్లాడమనండి. మీ రిటైర్డ్ ఐఏఎస్ గ్రూప్, మీ రిటైర్డ్ ఐపీఎస్ గ్రూప్ మీరు హైదరాబాద్ లో పెట్టుకుని మీరు ఒక ఆఫీస్ నడుపుతున్నారు లేదా? దీనికి సమాధానం చెప్పండి. దీపక్ రెడ్డి గారు, మీకు అనుకూలంగా ఉన్న మాజీ ఐఏఎస్లు, మాజీ అఖిల భారత సర్వీస్ అధికారులు ఒక ఫర్మ్ ఏర్పాటు చేసుకుని అటు ప్రభుత్వం పైన, వాలంటీర్ల పైన పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూనే ఉన్నారు. 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వకపోవడానికి, ఆ పెన్షన్లు ఇవ్వడానికి కారణమైన వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయడానికి మీరు కారణం కాదా? ఇది స్ట్రైట్ గా జూపూడి ప్రభాకర్ గారు అడుగుతుంది. సతీష్ గారు, థ్యాంక్ యూ. దయచేసి జూపూడి గారిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే వాళ్ళ గుట్టు మళ్ళా ఇప్పబోతా ఉంటాను. నేను క్లియర్ గా గతంలో 4 సార్లు లెటర్లు ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, వాలంటీర్లని మీరు వాడొద్దు అని చెప్పి. మీరు పట్టించుకోకపోతే కోర్టుకు పోయి, కోర్టు నుంచి కూడా ఒక డైరెక్షన్ తీసుకొని వచ్చి, ఇప్పుడు వాలంటీర్స్ డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయకూడదని వచ్చింది. ఇప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే క్రైమ్ అవుద్ది. సో వీళ్ళకి గత 4 నెలలు 5 నెలల నుంచి జరిగేయనే తెలుసు. సో ఆ మాత్రం అవగాహన కూడా లేకపోతే వాళ్ళ అధికారంలో ఉండే నైతికత వాళ్ళల్లో లేదు. 15,000 పైగా సచివాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంతో 11 నుంచి 13 మంది ఉండరు. డిస్ట్రిబ్యూట్ చేస్తే 35 మందికి ఒకరికి 35 పెన్షన్లు ఇస్తే అయిపోద్ది పని. ఇది వీళ్ళకి చేత కాదా? గతంలో టీచర్లను తీసుకోపోయి మద్యం షాపుల ముందు పెట్టి వీళ్ళు అమ్మించినారు. టీచర్లని వాడుకోని ఉండొచ్చు కాదా? అదే విధంగా సర్పంచులు, విఆర్ఓలు, గ్రామ కార్యదర్శులు ఈ 1,35,000 మంది ఉండరు, వీళ్ళని వాడుకుంటే కాదా? అదే విధంగా పక్క రాష్ట్రాల్లో వాలంటీర్లు లేకుండా ఏ విధంగా ఇస్తున్నారు? ఈ వాలంటీర్లు రాకముందు ఇదే ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చింది? సో ఇవన్నీ చూసుకుంటే కేవలము ఇది ఒక సాకు మా మీద దోసేసి దీన్ని తప్పించుకోవాలని చెప్పి. ఒక్కటి నేను చూపిస్తాను. సజ్జల భార్గవ ఎవరు? ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అవన్నీ చూసే ముఖ్యమైన కదండి. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఎప్పుడు చేశాడు? 1వ తారీఖు పొద్దున్నే 8:30కి ఒక ట్వీట్ చేశాడండి. ఏంది అని అంటే, ఒక ముస్లాం వచ్చి అడుగుతుందంట, నా పెన్షన్ ఇంకా రాలేదేంటి అని చెప్పి. సో ఒక పక్క ప్రణాళిక ప్రకారము దీన్ని తెలుగుదేశం పైకి దోసేయాలా, ఆ పెన్షన్ రానియకుండా అడ్డుకోవాలా అని చెప్పి వీరు ఒక పక్క ప్రణాళిక ప్రకారం చేశారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, వీళ్ళు నిజాయితీ ఉండుంటే వీళ్ళు ఎందుకు విత్డ్రా చేయలేదు? 31 బ్యాంక్ హాలిడేస్ కదా, అటువంటిప్పుడు 29 డబ్బులు విత్డ్రా చేస్తుండాలి. ఎందుకు చేయలేదండి? ఎందుకంటే అక్కడ డబ్బులు లేవు. అదే విధంగా ఈ 2వ తారీఖు ఆప్షన్ పాడి ఆ 4,000 కోట్లు ఆర్బీఐని నేను మీకు చూపించింది ఈ రోజు వస్తుంది అని చెప్పి, ఆ అమౌంట్ మధ్యాహ్నం దాకా రాలే. నిజంగా డబ్బు ఉంటే పొద్దున ఎందుకు విత్డ్రా చేయలేదు? దీనికి జవాబు చెప్పగలరా? సో ఇది పరిస్థితి. ఇది సజ్జల భార్గవ చేసింది. దీపక్ రెడ్డి గారు, గత 56 నెలలుగా 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చాము, దయచేసి గమనించాలని గత 56 నెలలుగా 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చాము, ఎక్కడా ఇబ్బంది రాలేదు. వాలంటీర్లు ఉదయం వేళకు వెళ్లి తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చారు. కానీ ఈసారి బ్రేక్ పడడానికి కారణం ఒక సంస్థ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు. ఆ సంస్థకు అధిపతిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో ఎన్నికల సంఘానికి ఇక్కడ పనిచేశారు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఆయన సింపథైజరు. తెలుగుదేశం పార్టీ ఇలాంటి అధికారుల చేత కంప్లైంట్లు చేయించి ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఈరోజు ఒకరిద్దరు చనిపోయినా, ఒకరిద్దరు సొమ్మసిల్లు పడిపోయినా
ఈ దుస్థితికి టీడీపీయే కారణము, పెన్షన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇందాక సీఎం కూడా మాట్లాడారు. ఎంత నీచ స్థాయికి వీళ్ళు రాజకీయం తీసుకొని వచ్చినారంటే అండి, వీళ్ళు ఈ విధంగా చేస్తారని చెప్పి తెలిసి చంద్రబాబు నాయుడు గారు 29వ తారీఖు నుంచి ఇదిగోండి ట్వీట్ చేశాడు, ఎలక్షన్ కమిషన్ కి లెటర్లు కూడా పెట్టడం జరిగింది. మళ్ళా అదే విధంగా మూడు సార్లు మేము లెటర్లు పెట్టడం జరిగింది. ఏంటంటే ఈ సాకు వాడి వీళ్ళు తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు, దయచేసి గివ్ ఇన్స్ట్రక్షన్స్, ఇంటికి తీసుకోపోయి ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఇవ్వద్దు అని చెప్పి చెప్పలేదండి. ఎలక్షన్ కమిషన్ మీరు ఆల్టర్నేటివ్ మెకానిజం తో ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ గా చేయండి, వేరే వాళ్ళని వాడుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నాము అని చెప్పి వీరు అసత్య ప్రచారం చేస్తున్నారు గనక మళ్ళీ ఇదిగోండి ఇంకొక లెటర్ కూడా చీఫ్ సెక్రటరీ గారికి చంద్రబాబు నాయుడు గారు రాసింది. సో మేము రాయబట్టి ఈ మూమెంట్ వచ్చింది, లేకపోతే ఇవ్వకుండా తప్పించుకొని మా మీద దుష్ప్రచారం చేయాలా అని చెప్పి వీళ్ళు ప్రయత్నించినారు. క్లియర్ కట్ తర్వాత మేము ఎప్పుడు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన లెటర్ లో మీరు ఆల్టర్నేటివ్స్ చేయండి అని అంటే అప్పుడు ఇచ్చిన సర్క్యులర్ ఏది 2వ తారీఖు నిన్న ఇచ్చిన సర్క్యులర్ లో ఇంటికి పోయి ఇచ్చే మెకానిజం అని చెప్పి ఉంది. అక్కడ క్లియర్ గా రాసుంటే ఈ రోజు పొద్దున్నే కొందరిని వైసీపీ వాళ్ళు ఉండి మీకు రావు అక్కడికి పోవాలా అని చెప్పి తీసుకొని పోయి అదొక డ్రామా చేయాలని చెప్పి వాళ్ళు చూశారు. అసలు అక్కడికి పోవాలని చెప్పి ఎవరు చెప్పినారు ఆ ముసలోళ్ళకి? వీళ్ళు చేసిన రాజకీయ కుట్ర. అండ్ మోర్ ఓవర్ 4 months నుంచి ఎలక్షన్ కమిషన్ 3-4 లెటర్లు రాసింది, వాలంటీర్ని వాడకూడదు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాడకూడదు అని చెప్పి. వీళ్ళకి ఆ మాత్రం అవగాహన ఇంకిత జ్ఞానం కూడా లేదా? ఈ రోజు ఈ డ్రామాలు ఆడుతున్నారు అని అంటే ఇంక ఏ స్థాయికి వీళ్ళు దిగజారినారో చూడండి. మీరు వాడకూడదని చెప్పి 4 సార్లు లెటర్లు ఇచ్చింది, కోర్టు ఇప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఇప్పుడు వాడితే అది క్రైమ్ అవుతుంది, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు మేమేదో అడ్డుకుంటున్నాము అని చెప్పి చెప్తున్నారు అని అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా? అసలు రూల్స్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా? ఎలక్షన్ కోడ్ గురించి మీకు నాలెడ్జ్ ఉందా? గతంలో రాసిన 4 లెటర్లు ఎలక్షన్ కమిషన్ గురించి ఏమన్నా అవగాహన ఉందా? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తాను. గతంలో వాలంటీర్ల పైన చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు, లేటెస్ట్ గా మీ శ్రీకాళహస్తి అభ్యర్థి టెర్రరిస్టులను సంబోధించారు, అలాగే మరో అధికార ప్రతినిధి బ్రోకర్లు అన్నారు. అంటే వాలంటీర్ల వ్యవస్థకు తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు, వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, పైకి మాత్రం వాలంటీర్లు కంటిన్యూ చేస్తామంటున్నారు. ఈ విధంగా డబుల్ గేమ్ ఆడుతున్నారు. చివరికి పింఛన్ల పంపిణీకి కూడా ఈ వాలంటీర్లను టార్గెట్ చేయడం ద్వారా పింఛన్ల పంపిణీకి కూడా ఒక అడ్డంకిగా మారిపోయారని. పెన్షన్లది మాత్రము క్లియర్ కట్ ఈ ప్రభుత్వానికి అవగాహన ఉండాలండి. ఎందుకంటే 4 నెలల క్రితం నుంచే లెటర్లో ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చింది వాలంటీర్లను వాడకూడదని చెప్పి. ఎందుకంటే విజయసాయి రెడ్డి క్లియర్ గా ఈ వాలంటీర్లంతా మన వాళ్ళు అని చెప్పి ఎలక్షన్ ప్రాసెస్ ని వీళ్ళు డిస్టర్బ్ చేస్తారు కనుక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ లో జరగాలంటే వీళ్ళు ఉండకూడదు అని చెప్పి ఒక డెసిషన్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం జరిగింది. వారం రోజుల క్రితమో 4 రోజుల క్రితమో ముఖ్యమంత్రి గారు కూడా మీరంతా మా సైనికుల్లాగా పనిచేయాలా, ఓటు వేయించాలా అని చెప్పి చెప్పినాడు. అంటే మా వాళ్ళు ఏం చెప్పి అన్నప్పుడు ప్రభుత్వ డబ్బులు వాళ్ళకి ఇస్తా వైఎస్ఆర్ పార్టీకి పని చేస్తే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అవద్దా అండి? ఇటువంటి తప్పుడు విధానంలో వాళ్ళు చేస్తా తిరిగి మా మీద దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, అధికారంలో వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని పార్టీ కొరకు వాడుకుంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగినట్ట. అది కాకుండా ఈసీ క్లియర్ గా చెప్పింది ఎలక్షన్ కమిషన్ మీరు వాడకూడదు అని చెప్పి. అయినా ఈ రోజు ఎందుకు డ్రామా చేస్తా ఉంటారు? ఈ వాలంటీర్లు రాకముందు మీరు ఎట్లా పంచినారు? మీరే పంచినారు కదా ఈ వాలంటీర్ల వ్యవస్థ రాకముందు. పక్క రాష్ట్రాల్లో ఎట్లా పంచుతా ఉంటారు? నేను సూటిగా ప్రశ్నించేది ఒకటి, మీరు ఎందుకు ఈ వాలంటీర్ల మధ్యలో తెలుగుదేశం మధ్యలో కూడా మీరు డిస్ప్యూట్ తేవాలని చెప్పి చూస్తారు. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పినారు, మేము వాలంటీర్ వ్యవస్థని తీయము, మీరు వాలంటీర్ల చేత మీరు స్లేవ్స్ బానిసల్లాగా పనిచేపిస్తున్నారు, కేవలం 5,000 ఇచ్చి మేము వారికి ఎక్కువ ఆదాయం కలిగిస్తాము, సరిగ్గా ఉండే వాళ్ళందరినీ మేము కంటిన్యూ చేస్తాము, ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాము, ఈ వాలంటీర్ వ్యవస్థని మేము కంటిన్యూ చేస్తాము, వీరికి అదనపు ఆదాయం వచ్చే విధంగా కూడా మేము చూస్తాము, వీళ్ళని బానిసంగా వీళ్ళు ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళని వాడుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి క్లారిటీతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున మేము చెప్పడం జరిగిందండి. రైట్. జూపూడి ప్రభాకర్ గారు, మధ్యలో కొంత సాంకేతిక సమస్య తలెత్తింది, మీరు కనెక్ట్ కాలేకపోయారు. అంటే ప్రధానంగా 4 నెలల నుంచే వాలంటీర్లకు సంబంధించి ఆల్రెడీ ఈసీ వీళ్ళని వాడొద్దని చెప్తోంది, దాని మీద కోర్టులకు సంబంధించి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ కుట్ర చేసిందనడం కరెక్ట్ కాదు. అంటే పింఛన్లు ఇవ్వద్దని ఎక్కడ ఈసీ చెప్పలేదు, ఆల్టర్నేటివ్ మెకానిజం చేయమంది, కానీ దానికి వాలంటీర్లకు లింక్ పెట్టి మా మీద బురద జల్లుతున్నారు అంటున్నారు దీపక్ రెడ్డి గారు.
సార్ సతీష్ గారు, సార్ అంటే దీపక్ రెడ్డి గారు చాలా కన్వీనియంట్ గా మాట్లాడుతున్నారు కానీ విత్ 1 or 2 పేపర్స్. చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి ప్రజల్ని బతినాడుకోవటం, ఎస్పెషల్లీ పెన్షనర్స్ ని వాళ్ళ వాయిస్ మెసేజ్ ద్వారా రాత్రి 12 గంటలు కూడా ఒక్కొక్క ఫోన్ కి 10 సార్లు మేము వాలంటీర్లకి వ్యతిరేకం కాదు, మీ పెన్షన్లకు మేము వ్యతిరేకం కాదు, ముసలి వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇది ఈ డబుల్ గేమ్ ఏంటి అసలు నాకైతే అర్థం కావట్లేదు. వాలంటరీ వ్యవస్థని మేము తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏ న్యూ రిఫార్మ్, న్యూ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీన్ని ఎవడైనా కాదనగలడా? భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఈ మెకానిజం ఉందా? దెర్ ఆర్ సో మెనీ గవర్నమెంట్స్. వాళ్ళు దీన్ని ఒక మోడల్గా తీసుకుని వెళ్ళాలని ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి యూఎన్ వాళ్ళు కూడా దీని మీద చర్చ జరిగి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది, ఇది డెలివరీ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుందని మాట్లాడుతున్న నేపథ్యాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేసిన విధానం ఏంటి ఇన్ని రోజులు? వీళ్ళు అసలు మనుషులుగా ఏ రోజైనా బిహేవ్ చేశారా? నేను అడుగుతున్నా. ఐఎమ్ సారీ సార్ దీపక్ రెడ్డి గారు, మీకేమైనా కోపం వస్తే రావచ్చేమో. మీరు అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో డెవలపింగ్ కంట్రీలో వెల్ఫేర్ లేకుండా ప్రతిరోజు ఈ రోజు కూడా చూడండి సతీష్ గారు, ఈ రోజు కూడా దేర్ ఆర్ పీపుల్ ఇన్ ఢిల్లీ, తెలుగుదేశం పీపుల్ ఇన్ ఢిల్లీ, దే ఆర్ రెడీ విత్ ఫైల్ టు కంప్లైంట్ టు ది ఎలక్షన్ కమిషన్. ఢిల్లీలో మా ఏజెంట్స్ లేరు. మీ గౌరవాన్ని మీరు దర్శించుకున్నారు. దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఇందాక నుంచి కొంత సాంకేతిక సమస్య జూబుడి గారు మాట్లాడి మీకు ఛాన్స్ ఇస్తాను. జూబుడి గారు, దిస్ ఈజ్ మై టైం ప్లీజ్. యా సార్, అయితే ఈ వాలంటరీ వ్యవస్థ ఇట్స్ ఎ ఇన్నోవేటివ్ ఇనిషియేషన్ అండ్ స్టార్టెడ్ బై ది హానరబుల్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత వచ్చిన ఒక వ్యవస్థ. అట్లనే విలేజ్ సెక్రటేరియట్, ఇది కూడా ఒక నూతన వ్యవస్థ. ఈ 2 రిఫార్మ్స్ చూసి తట్టుకోలేక వీళ్ళు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నారండి? ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయానికి వాలంటీర్ అనేవాడు ప్రజలకు డిస్ట్రిబ్యూషన్ లో ఉండటానికి వీల్లేదు, వీడు ఎలా ఉంటాడో మేము చూస్తామని చెప్పి వాళ్ళ పంతం నెగ్గింది. కానీ ప్రజలు ఎలా ఉన్నారు ఇప్పుడు? పాపం పెన్షన్ తీసుకునే ప్రజలందరూ కూడా ముసలి వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, ఏమీ చేయలేనటువంటి వాళ్ళు, ఆధారం లేనటువంటి వాళ్ళు. అయితే వన్ థింగ్ ఇస్ కరెక్ట్, ప్రతి వాడి దగ్గర ఒక కర్ర ఉంది. ముసలి వాళ్ళు అనుకున్నామేమో, గుడ్డి వాళ్ళు అనుకున్నామో, ఒక సపోర్టివ్ ఒక కర్ర ఉంది. ఈ మన ప్రపంచంలో అనేకమైన యుద్ధాలు చూసాం. కళ్ళున్న వాళ్ళు, చేతులున్న వాళ్ళు అనేకమైన యుద్ధాలతో వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ రోజు కుంటోళ్ళు, ముసలోళ్ళు, గుడ్డోళ్ళు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ ఆలోచన విధానం మీద కర్ర తీసుకుని యుద్ధానికి వస్తూ ఉంటే పారిపోవడానికి సిద్ధపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బజార్లో నిలబెట్టాలని ఒక కుట్రతో చూయించి 2-3 లెటర్లు తీసుకొని చూస్తే ప్రజలు వింటారా అండి? ఈ రోజు కూడా ఒక వ్యక్తి చనిపోయాడు ఇందాక, ముసలి వాళ్ళు చనిపోయారు. ఈ వడగాల్పులకి 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నటువంటి ఈ ఎండల్లో జనాలు ఎక్కడ పోలేక క్యూలో నిలబడలేక, అంటే జూపూడి ప్రభాకర్ గారు, అంటే వాలంటీర్ లేకపోతే సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఇంకా మిగతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళ చేత పంపిణీ చేయించాల్సి ఉండేది కదా. ఇది ఇందాక దీపక్ రెడ్డి గారు ప్రస్తావించింది. దీపక్ రెడ్డి గారు చెప్పిన పాయింట్ కి నేను వస్తున్నానండి. ఇప్పుడు దాకా వాలంటీర్ మీద ఎందుకు పడి ఏడ్చారు? ఎస్, ఇప్పటి నుంచి మేము ఆల్టర్నేటివ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది కాబట్టి వీల్ అవాయిడ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ గైడ్ లైన్స్, నో డౌట్. ఇప్పుడు వీల్ గో ఫర్ ద ఆల్టర్నేటివ్స్. ఈ ఆల్టర్నేటివ్స్ లో విలేజ్ సెక్రటరీ ఏంటి, అవసరమైతే టీచర్స్ వాడుకుంటాం, లేకపోతే పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ వాడుకుంటాం, లేకపోతే లెక్చరర్స్ వాడుకుంటాం. వాట్ ఎవర్ అవైలబుల్ విల్ టేక్ ఆల్ ది ఆల్టర్నేటివ్స్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ది క్వశ్చన్ ఈజ్ హియర్, the mentality of the feudal mentality of the Telugu Party and Janasena and BJP ఏమని మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రంలో సంక్షేమం జరగడానికి ఇష్టం లేదా? ఇంగ్లీష్ మీడియం బడులు పెడితే, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తే మీ పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉండే రూరల్ లో గానీ లేకపోతే పేద ప్రజలు గానీ గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదని వాదించిన పెద్ద మనుషులు కదా వీళ్ళందరూ. ఈ రోజు రిలయన్స్ కొడుకు కోడలు పెట్టినటువంటి స్కూళ్లలో ఎల్కేజీ ఫీజు 1,70,000 రూపాయలండి.
వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో నడుపుతున్నాడు. వాళ్ళని ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడల్ స్కూల్స్ నడపాల్సిన అవసరం లేదా? ఓకే, తెలుగు మీడియం ఉంటే సరిపోతుందా? ఓకే, ఓకే. అంటే కొంతమంది పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ లో నేర్చుకుని 80% పిల్లలు ఇంగ్లీష్ దూరంగా ఉండి ఈ అసమానతలో ఉండే సమాజాన్ని 76 ఏళ్లుగా మోస్తూ తీసుకొస్తున్నాడు. మీరు ఎవరికి రిప్రజెంటేషన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం దీపక్ రెడ్డి గారు అనే దాన్ని దీపక్ రెడ్డి గారు మాకు ఏం సంబంధం లేదు ఈసీ వాలంటీర్ సేవలు బ్రేక్ వేయడానికి మిగతా అంశాలు కానీ టీడీపీ అంటోంది. కానీ నిన్న రాత్రి నుంచి ఈ ఫోన్ లో మెసేజ్లు పంపిస్తున్నారు. అటు వాలంటీర్ సేవలు బ్రేక్ వేయడానికి మేము కారణం కాదు, మీ పింఛన్ల పంపిణీ ఆలస్యం కావడం మీకు కారణం కాదని ఎందుకు పంపిస్తున్నారని జూపిడి గారు అడుగుతున్నారు. ఒకటి. రెండోది, ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మెకానిజాన్ని మేము డెవలప్ చేస్తున్నాము, ఈ సమస్యలు తలెత్తకుండా మేము ఆల్రెడీ ఆలోచన చేస్తున్నాము అని అంటున్నారు జూపిడి గారు. సమయం అయిపోయింది సార్, బ్రీఫ్ గా చెప్పండి. సతీ గారు 2 పాయింట్లు నేను లేవనెత్తానండి. గత 4 నెలల నుంచి ఈసీ అనేక లెటర్లు ఇచ్చింది వాలంటీర్లు వాడకూడదని. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు వాడకూడదనే అనే కనీస అవగాహన వీళ్ళకి లేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రెండోది, ఒక సెకండ్ వీళ్ళకి నిజంగా డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉండుంటే ఎందుకు బ్యాంకు నుంచి విత్డ్రా చేయలేదు 28వ తారీఖు? లేకపోతే ఈ రోజు దాకా కూడా మార్నింగ్ దాకా కూడా విత్డ్రావల్స్ ఎందుకు జరగలేదు? అకౌంట్ లో నిజంగా డబ్బులు ఉండుంటే దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా. 1వ తారీఖు పొద్దున్నే 8:30కి సజ్జల భార్గవ ట్వీట్ పెడతాడు. తర్వాత వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ లో ఏది వైఎస్ఆర్ పార్టీ ఆఫీషియల్ పేజ్ లో చనిపోయినారని చెప్పి నిన్నటి నుంచే శవరాధిక్యం మొదలు పెట్టినారు. ఇదంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారము ఇది క్రియేట్ వాళ్ళకి పెన్షన్ లబ్ధి పడిపోయారు. అలాగే వృద్ధులు ఎండతాళాలకు చనిపోయారు. అంటే నేను ఇందాకనే వీడియో చూపించిన ముఖ్యమంత్రి గారు వాహనం పైన చెప్పు పడతాము, తర్వాత వారి ముద్దులు మొదలు పెడతాము, రాజకీయంగా డైవర్ట్ చేయటము, ఇదంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారము ఉంది. ఎలక్షన్ టైంలో దయచేసి ప్రజలు గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ దీపక్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జూపిడి ప్రభాకర్ గారు. మనం చూస్తున్నాం పెన్షన్ల అంశం ఏపీలో కొంత రాజకీయంగా ఊపేస్తోంది. ఈ రోజు పెన్షన్ పంపిణీ చేయడం, సచివాలయాల దగ్గర పెన్షన్లు ఇవ్వడం, 1-2 చోట్ల వృద్ధులు మరణించడం, ఎండతాళ్ళకి కొందరు సమస్యలు పడిపోయిన నేపథ్యంలో ఈ టెన్షన్ అన్నట్టుగా ఈ పెన్షన్ కష్టాలకు తెలుగుదేశం పార్టీ కారణం. నిమ్మగడ్డ ప్రసాద్ కంప్లైంట్ చేయడం, ఆయన తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా ఉండడం, అంతకు మించి తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థపై టార్గెట్ చేయడంతో ఈ కష్టాలు వచ్చాయి. ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం కూడా డెవలప్ చేస్తున్నారని జూపిడి ప్రభాకర్ గారు అంటున్నారు. ఇటువైపు కుట్రని టీడీపీ అంటుంది. ఏదేమైనా పెన్షన్దారులు అయితే మాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఇబ్బందులు పడ్డారన్నమాట వాస్తవం. మరి దీనికి కారకులు ఎవరన్న దానిపై జరుగుతున్న మాటల యుద్ధాన్ని మరి ప్రజలు ఏ స్థాయిలో ఎవరి వైపు విశ్వసిస్తారో వేచి చూడాలి.